प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ छं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे छं ह्रीं ॐ फन् नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. కామెంట్ బాక్స్లో కొన్ని కామెంట్స్కి వెంటనే సమాధానం చెప్పడానికి చిన్న ముక్కతో సమాధానం చెప్పేవి కాదండి. అందుకని కొన్ని సమాధానాలు ఇవ్వలేకపోతున్నాం. అయితే వీడియో రూపంలో ఇస్తానని చెప్పే కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే రక్త కాటేరి అనగానే చాలామందికి భయం వేసింది. అమ్మో, ఎవరో క్షుద్ర దేవత, రక్త కాటేరి అంటేనే క్షుద్ర దేవత అనుకుంటారు. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తానంటే చాలామంది బాబు నన్ను ప్రయోగాన్ని ఎలా తిప్పికొట్టాలి గురువు గారు, సింపుల్గా మేము చేసుకునే పద్ధతి, మేము చేసుకొని ఇంట్లో ప్రయోగాన్ని కానీ ఏదైనా ప్రయోగం జరిగిందని మాకు అనుమానం ఉన్నప్పుడు మేము ఎలా చేసుకోవాలి అని చాలామంది నన్ను కామెంట్లు అడిగారు. అయితే నేను ఎందుకు ఈరోజు మీకు చక్కగా వివరణగా చెప్తాను. ఈ వీడియోలో చేసుకోండి బాబు, అద్భుతమైన ఫలితం వచ్చేది. మీరే నాకు వెంటనే కామెంట్లో రిప్లై ఇస్తారు. అయితే ముందు రక్త కాటేరి గురించి తెలుసుకోండి బాబు. రక్త కాటేరి అంటే చాలామంది క్షుద్ర దేవత శ్మశానంలో ఉంటుంది, అమ్మో ఇంకేముంది చాలా భయంకరమైనది అని భయపడతారు. అయితే రక్త కాటేరి అంటే భయపడాల్సిన పనే లేదు బాబు. ఇవి నిజంగానే శ్మశానంలో ఉండిద్ది, నల్లని వస్త్రాలతో చాలా భయంకర రూపంతో ఉండిద్ది బాబు. రక్త కాటేరి అంటే ఈవిడే కూడా ఒక దేవత. మన కాళికా స్వరూపమే ఈవిడే. నవకాళికలు అంటే 9 మంది కాళీలు ఎంత శక్తి ఉంటుందో ఒక కాటేరికి కూడా అంత శక్తి ఉంటుంది బాబు. అయితే ఈ కాటేరి విద్యను ఎక్కువగా తమిళనాడు, కేరళ, మలయాళంలో ఎక్కువ ఈ దేవతని ఉపాసన చేసే వాళ్ళు ఉన్నారు. కాటేరి ప్రయోగం చేస్తే తిరిగిలేదు. కాటేరి ప్రయోగం గురించి ఈ వీడియోలో తమిళని చూసి అందరూ ప్రయోగం గురించి చెప్తారు గురువుగారు అనుకున్నారు. కానీ బాబు నేను ఈ వీడియోలో ప్రయోగం గురించి చెప్పట్లేదు. ఎందుకంటే అది ప్రయోగం చాలా భయంకరంగా ఉంటుంది. ఇది చెప్తే చాలామంది అయినా సరే మనకి అలా చెప్పడం పద్ధతి కూడా కాదు బాబు. కాటేరి ప్రయోగం అంటేనే ఒక జంతువుని బతికొండగానే పూడ్చాలి భూమిలో. జంతువు అంటే 4 కాళ్ళు గల జంతువు, పేరు ఎందుకు బాబు, పేరు చెప్పకూడదు. ఇదంతా చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ప్రయోగం గురించి చెప్పట్లేదు. మీకు ఎవరికైనా ఏ ప్రయోగమైనా సరే, కాటేరి ప్రయోగం కాదు, మీ శత్రువు మిమ్మల్ని ఏదో ప్రయోగం చేశాడు, మాకు ఇబ్బందిగా ఉంది, ఒంట్లో ఆరోగ్యం అది బాగోట్లేదు అనుకున్న వాళ్ళు నేను చెప్పేది చక్కగా పాటించండి బాబు. పాటించి అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు. అయితే ఈ కాటేరి అమ్మ కాళికా స్వరూపం. ఈ కాటేరి ఉపాసన చేసే వాళ్ళకు కూడా చాలా శక్తులు ఉంటాయి వారి దగ్గర కూడా. కాటేరిని సాధించుకున్నవాడు. అయితే కాటేరి సాధన చేసే వాళ్ళకి ఏంటంటే భార్య బిడ్డలతో కలిసి ఉండలేరు. అంటే వాళ్ళని ఏదో అమ్మవారిని చంపేద్దని కాదు. అయితే ఇవి కొంచెం ఆ విద్య చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం భయానకంగా శ్మశానాల్లో తిరగడం, ఆ బలులు పెట్టడం, ఇవన్నీ ఇళ్ళకాడ ఆడవాళ్ళకి నచ్చక చిన్న గొడవలో వెళ్ళిపోతారు. అంతే, ఏదో రూపంలో అమ్మవారి ఇక విడగొట్టేద్దనుకోండి, ఇంకెందుకు ఈ విషయాలన్నీ. కానీ ఇక అలా విడిపోతారు. అంతేగాని వచ్చి వాళ్ళని చంపడం అన్నది బాబు. అలాంటి విద్యలు నేర్చుకునేటప్పుడు చాలా అలా ఉంటాయి. ఒక గురువు ముఖత నేర్చుకోవాలి. అయితే ఈరోజు వీడియోలో నేను మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి ఒంట్లో బాగోలేదు, ప్రయోగం జరిగిందని అనుమానం ఉన్న పరీక్షలో వెంటనే మీరు ఆలస్యం చేయకుండా చక్కగా అమావాస్య రోజైతే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది బాబు. రేపు అమావాస్య వస్తుంది, మౌని అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజు ఒక చిన్న మట్టి పీడతను తెచ్చుకోండి. చిన్న మట్టి పీడతను తెచ్చుకొని పైన కొబ్బరికాయ దిగిపోకూడదు, లోనకి కొబ్బరికాయ పైన పట్టాలి. ఆ కొబ్బరికాయ పట్టే అంత పిడతను తెచ్చుకోండి, పైన పట్టాలి. కలసంలో ఎలా పెడతాం పైన అలా కొబ్బరికాయ పెట్టాలి. ఒక మట్టి పిడతను తెచ్చుకోండి.
మట్టి పిడతను తెచ్చుకున్న తర్వాత అమావాస్య రోజు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కొన్ని 10 అవసరం 9, పల్లెటూరులో 10 అంటే మరి భయపడతారు. 9 తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశాన్ని మీ పూజా మందిరంలోనే సరే బాబు, ప్రదేశం చక్కగా అక్కడ నీళ్ళతో బాగా కడిగి ఆ ప్రదేశాన్ని అక్కడ నక్షత్ర ముగ్గు వేసుకోండి. స్టార్ ముగ్గు ఉంటుంది కదా, నక్షత్ర ముగ్గు వేసుకొని మధ్యలో పసుపు చక్కగా ఒక రౌండ్గా ఆ పిడత పట్టేంత పసుపు చక్కగా పైన పులమండి. 4 ప్రమిదలు, మట్టి ప్రమిదలు తెచ్చుకోండి. 4 పక్కల స్టార్కి 4 పక్కల 4 ఉండాలి. ఆ 4 ప్రమిదల దగ్గర కుంకుమ పెట్టాలి. కింద కుంకుమ పెట్టి జాగ్రత్తగా వినండి బాబు. కుంకుమ పెట్టి ఆ కుంకుమ పైన ప్రమిదలు పెట్టాలి. ప్రమిదలు పట్టి ప్రమిదలు ఎటు చూడాలంటే వెలిగించినప్పుడు ఆ దీపాన్ని చూసి ఆ కొబ్బరికాయని చూడాలి. ఆ చెంబుకు మొత్తం పసుపు రాయండి బాబు. ఆ చెంబుకు మొత్తం పసుపు రాయాలి. పసుపు రాసి దాంట్లో ఏం చేయాలంటే మీరు ఎరుపు నీళ్ళు అంటే కుంకుమ బాగా కలిపి ఎర్రగా ఆ చెంబులో మట్టి చెంబులో నీళ్ళు ఉంచండి. పైన కొబ్బరికాయ పెట్టండి. కొబ్బరికాయని అసలు ఏం రాయొద్దు, పసుపు రాయొద్దు, కుంకుమ రాయొద్దు, అసలు ఏం చేయొద్దు. కొబ్బరికాయ పెట్టండి. పెట్టి దీపాలు ఇవన్నీ వెలిగించుకోండి బాబు. ఇది చాలా తేలికైన పద్ధతి ఇది. దీపాలు మొత్తం అటు చూసేట్టు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయొద్దు, చక్కగా కింద కూర్చోకుండా ఒక చాప కానీ దర్భ చేప ఉంటే ఇంకా మంచిది, అది వేసుకొని ఇప్పుడు నేను ఇచ్చే మంత్రాన్ని 108 సార్లు చేయాలి. 108 సార్లు గుర్తుపెట్టుకొని చేయాలి. ఎక్కువ తక్కువ చేయకూడదు. మీకు చేయలేమేమో అనుకున్న వాళ్ళు ఏవైనా ఒక శనగలో ఏవో దగ్గర పెట్టుకోండి. 108 శనగలో ఏవో దగ్గర పెట్టుకొని ఒక్కొక్క శనగకి ఒక్కొక్క మంత్రం ఇప్పుడు నేను ఇచ్చే మంత్రాన్ని చదివిన తర్వాత చదివి మొత్తం అయిపోయిన తర్వాత ఆ మంత్రాన్ని అయిపోయిన ముందు సంకల్పంలో చెప్పుకోండి. ఇలా మా శత్రువు మమ్మల్ని ఇలా ప్రయోగం చేసే లెక్క అయితే అమ్మ మమ్మల్ని ఈ ప్రయోగ బాధ నుంచి తీసేయాలి అని చెప్పి ముందు సంకల్పం చెప్పుకోండి. ఎవరికైతే బాగోలేదో వాళ్ళ పేరు చెప్పుకోండి. వాళ్ళకి ఆరోగ్యం కుదిరిపడాలని ముందు సంకల్పంలో చెప్పుకోండి. మామూలు మన భాషలోని సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఈ 108 అయిపోయిన తర్వాత బాబు ఎవరికైతే బాగాలేదో వాళ్ళని దక్షిణముఖంగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి ఆ కొబ్బరికాయని కుడివైపు నుంచి 3 సార్లు, ఎడమ వైపు నుంచి 3 సార్లు, అంటే ఈ 108 చదివేసరికి ఆ మంత్రం మీకు నోటెడ్ అయిపోయింది. ఆ మంత్రం చదువుతా కుడివైపు నుంచి 3 సార్లు, ఎడమ వైపు నుంచి 3 సార్లు ఆ కొబ్బరికాయని దిష్టి తీసి కాలు మళ్ళీ పైనుంచి కింద దాకా 3 సార్లు చేసి అప్పుడు మీ దగ్గరలో ఏవైనా శ్మశానం ఉంటే వెళ్ళగలనుకుంటే ధైర్యంగా వెళ్ళొచ్చు బాబు. వెళ్ళి అక్కడ గొయ్యి తీసి పాతేయాలి. లేదు గురువుగారు మేము భయపడతాము, మాకు అంత ధైర్యం లేదనుకున్న వాళ్ళు దాన్ని పగలగొట్టకుండా పారే నీళ్ళల్లో వేయాలి. అంటే పాతేయమని ఎందుకు చెప్తామంటే అది ఇప్పుడు మీరు కాలంలోనో ఎక్కడో చెరువులోనో వెళ్ళారు బాబు, అది ఎవరైనా పగల కొడితే ఈ ప్రయోగం వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఇబ్బందులు పడతారు. అందుకని చెప్తున్నాను. అయితే మీకు ఎలా వీలుంటే అలా చేయండి బాబు. దైవ సంకల్పం ఎలాగుంటే అలా జరిగింది. ఈ కాటేరి అద్భుతమైన ఎంత పెద్ద ప్రయోగాన్ని అయినా తిప్పికొట్టిద్ది. అసలు మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఆ బాగోలేని మనిషి 2 రోజులు వేసి కూర్చుంటాడు. ఈ కాటేరికి అంత మాత్రానికి అంత శక్తి ఉంటుంది బాబు. ఈ విద్యను కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోవచ్చు, కానీ ఇలా పబ్లిక్గా చెప్పడం మంచిది కాదు బాబు. కాటేరి ప్రయోగాలు చేయడానికి ఇది నేను పబ్లిక్గా యూట్యూబ్లో చెప్పలేము. అది అంటే ఒక జంతువుని అలా చేసేవి అన్నీ అలా చెప్పకూడదు, పబ్లిక్గా చెప్పకూడదు, అది విరుద్ధం అది. అయితే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఇది చాలా రేపు అమావాస్య రోజు సద్వినియోగం చేసుకోండి. ఈ మంత్రం చివరిలో వచ్చింది బాబు. అయితే మీరు నాకు మంత్రాన్ని టైప్ చేయడం రాదు బాబు. ఇక్కడ టెక్నీషియన్స్ ఎవరు లేరు మా దగ్గర, అందుకని పేపర్ మీద రాసి చక్కగా పెడుతున్నాం. అంటే టైప్ చేసినప్పుడే ఎక్కడైనా హల్లులు అచ్చులు తప్పులు రావచ్చు అనే భయంతో మేమే చక్కగా స్వయంగా రాసి పెడతాము. అలా రాసినప్పుడు కూడా ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి బాబు. అన్నిదా మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు బాబు. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి బాబు. నేను ఒకసారి చదువుతాను, మీకు ఎక్కడైనా తప్పులు ఉంటే మీరు సరి చేసుకోండి. ఓం నమో భగవతి కాటేరి భూత కాటేరి భూత ప్రేత పిశాచ కాటేరి మోపున అనచిన కాటేరి హతముగ తొక్కిన కాటేరి కన్యపడుచల కాటేరి
కాటికి రాజువే నీవే కాటేరి, నీ కాడు వల్ల కాడు ప్రయోగం తిప్పి కొట్టవే కాటేరి, నీ గురువు బేతాళుని సాక్షిగా త్రిప్పి కొట్టవే కాటేరి. హుం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి బాబు, పేపర్ మీద రాసుకొని చక్కగా ఇచ్చేసుకోండి.